ఎక్కడే ఉండు. నమస్తే బాబు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? పర్వాలేదు, చెప్పండి. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడి ఉండాల్సింది. చెప్పాల్సిన విషయం చెప్పి ఏడ్ చేస్తానేమో అని నాకు భయంగా ఉంది. నేను చివరిగా మా అక్క కోసం మాత్రమే ఏడుస్తాను. మా అమ్మని నేను చూడలేదు. నాకు అన్నీ మా అక్కే. అటువంటి మా అక్క చావుకి తన పుట్టుకే కారణం అని నా చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఎదిగిన తర్వాత తను మా అక్కలాగే ఉంది చూడ్డానికి. ప్రతిరోజు తనకి క్షమాపణ చెప్పాలని అనుకుంటాను. నేను చిన్నప్పుడే తనను అనాథగా విడిచి వెళ్ళిపోయినందుకు ఈ రోజు వరకు నేను బాధపడుతూనే ఉన్నాను. అది ఈ రోజుకి నన్ను బాధిస్తూనే ఉంది.